ఐయుడి ఒక గర్భాశయంలోనికి పెట్టే పరికరం. ఇది టీ ఆకారంలో ఉంటుంది. 2 రకాల ఐయుడి, ఒకటి కాపర్ అంటే రాగి ఐయుడి, రెండవది హార్మోనల్ ఐయుడి. కాపర్ టీ కాపర్తో చేయబడుతుంది. మరొక హార్మోనల్ ఐయుడిలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. ఇది రోజుకి కొంచెం ప్రొజెస్ట్రాన్ హార్మోన్ గర్భసంచిలోనికి విడుదల అవుతుంది. ఐయుడి ఎలా పనిచేస్తుంది? ఐయుడి పురుష బీజం అంటే స్పర్మ్ గర్భసంచికి వచ్చినప్పుడు అది స్పర్మ్ చలనానికి అంతరాయం కలగనిస్తుంది. అలాగే ఇంద్రియం అంటే స్పర్మ్ని గుడ్డుతో కలవడానికి నిరోధిస్తుంది. కాపర్ అలాగే గర్భాశయ శ్లేషం అంటే మ్యూకస్ని కూడా మందం చేస్తుంది. దీనితో కూడా స్పర్మ్ చలనము మరియు సాధ్యత తగ్గిస్తుంది. హార్మోనల్ ఐయుడి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని చాలా తక్కువ మాత్రలో రోజు గర్భసంచిలోని విడుదల చేస్తుంది. దీనితో గర్భశ్లేషం మందమవుతుంది మరియు ఇంద్రియం అనగా స్పర్మ్ శ్లేషం నుంచి దూరి గర్భసంచిలోనికి వెళ్ళడానికి కష్టమవుతుంది. అలాగే ఈ ప్రొజెస్ట్రాన్ ఐయుడి గర్భసంచి పొరని కూడా సన్నగా చేస్తుంది. ఇది సన్నచేయంగా నెల బయట అయ్యేటప్పుడు కూడా రక్తస్రావము తగ్గుతుంది. ఈ లాభం వల్ల కూడా కొన్నిసార్లు మహిళలలో ఎక్కువ రక్తస్రావం ఉన్నప్పుడు డాక్టర్లు ఈ ఐయుడిని ట్రీట్మెంట్గా కూడా వాడుతారు. కాపర్ టీ మరియు హార్మోనల్ ఐయుడి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవేమనగా, ఒకటి, ఈ ఐయుడి కొన్ని మహిళలలో బయటికి బహిష్కరం అవ్వచ్చు. అది కాకుండా కొంతమందిలో గర్భసంచిలో రంధ్రం అవ్వచ్చు మరియు కొన్నిసార్లు దీనివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా అవ్వచ్చు. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా ఎక్కువ విషయాలు తెలియడానికి మీ డాక్టర్ని సంప్రదించండి.